ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపే శుభవార్త. రైతు భరోసా డబ్బులు, రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ నెలలో పడుతున్నాయి, మరి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి, రుణమాఫీ కూడా మరి 2 లక్షల వరకు ఎప్పుడు మాఫీ చేస్తారు, మరి ఎంతమందికి మాఫీ చేస్తున్నారు, ఎంతమందికి ఇంకా రావట్లేదు, మరి ఎందుకు రావట్లేదు తెలుసుకున్న ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ అయితే నొక్కండి. ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా డబ్బులు ఎకరానికి 7,500 చొప్పున 5 నుంచి 8 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు అయితే పడుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఒక ఎకరం ఉన్న ఇంట్లో 4 సభ్యులకు, 1 ఎకరం ఉన్న ఒకరికి, 2 ఎకరాలు ఉన్న వారికి, 3 ఎకరాలు ఉన్న వారికి, నలుగురికి 4 ఎకరాలు ఉన్నా కూడా మీకు 5 నుంచి నలుగురికి 10 ఎకరాలు ఉన్నా కూడా 5 ఎకరాల వరకు అయితే ప్రస్తుతం అయితే వేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి అయితే ఆధార్ కార్డ్ అయితే మీ పేరు అయితే సెర్చ్ చేసుకోండి. ఆధార్ కార్డ్ పేరు మీ బ్యాంక్ అకౌంట్లో రుణాలు మీ బ్యాంక్ అకౌంట్లో కూడా పేరు అనేది కరెక్ట్గా ఉంటే మీకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి. అలాగే ఎంపీసీ లింక్ అయితే చేసుకోండి, ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి. అలాగైతే మీకు అయితే డబ్బులు అయితే పడతాయి. ఈకేవైసీ కూడా చేసుకోండి మీ సేవలో. ఇక ప్రతి ఒక్కరికి అయితే ఇక రుణమాఫీ డబ్బులు కూడా పడుతున్నాయండి. రుణమాఫీ డబ్బులు 1 లక్ష లోపు అయితే ప్రస్తుతం అయితే పడ్డాయి, చాలామందికి అయితే పడ్డాయండి. ఇక కొంతమందికి ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందే అవసరం లేదండి. ప్రతి ఒక్కరికి కూడా ఇక డిసెంబరు 2018 డిసెంబరు 12వ తేదీ నుండి 2023 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ వరకు రుణాలు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా మాఫీ చేస్తామనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 1 లక్ష లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎంపీసీ లింక్ చేసుకొని ఈకేవైసీ చేసుకోండి, ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి, అదే ఎంపీసీ లింకు. కొంతమందికి పడట్లేదు, కంగారు పడుతున్నారు. ఆందోళన చెందే అవసరం లేదండి. 1 లక్ష లోపు ఉన్న వారికి ఇప్పుడైతే ఫస్ట్ లిస్ట్లో అయితే వేశారు. 1 లక్ష పైన ఉన్న వారికి 1,50,000 రెండవ లిస్టులో, 3 లక్షల మూడవ లిస్టులో కూడా వస్తున్నాయి. 3 లిస్టుల వరకు మీ పేరైతే ఖచ్చితంగా వేస్తారు. ఇప్పుడు 1 లక్ష పైన ఉన్న 1,50,000 పైన ఉన్న వారందరికీ కూడా ఈ 2 లక్షల వరకు మాఫీ లోపు ఉన్న వారికి మాఫీ చేస్తారు. 3వ విడత కూడా వేస్తున్నారు, ఖచ్చితంగా అయితే వేస్తారు. ఆధార్ కార్డులో ఉన్న పేరు మీ బ్యాంకు రుణ ఖాతాలో ఉన్న పేరు స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల కొంతమందికి రావట్లేదు, కానీ ఖచ్చితంగా వస్తారు. అలాగే రేషన్ కార్డు అయితే ప్రాతిపదిక అయితే తీసుకున్నారు, ఖచ్చితంగా అయితే వేస్తారండి. ప్రతి ఒక్కరికి వేస్తామని చెప్పడం జరిగింది ఏవో కార్యాలయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.